ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తుతం ఆందోళన చేస్తూ ఉన్నారు. మరోవైపు వికలాంగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ నేతలు వికలాంగులతో కలిసి వారంతా నిరసనకు దిగారు. వికలాంగులతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ భూదాన్ భూముల్లో గుడిసెలు నిర్మించుకున్న ఇళ్లను కూడా పట్టాలు ఇవ్వాలంటూ వారు ఇందిరా పార్క్ వేదికగా సిపిఐ మహా ధర్నా చేపట్టింది. ధర్నా తర్వాత అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉండడంతో అసెంబ్లీ ముందు భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. చూడొచ్చు, అసెంబ్లీ వైపు భారీగా ఉపాధ్యాయులు వస్తారు అని చెప్పి ముందే గుర్తించిన పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని అంటూ ప్రభుత్వంపై బీజేపీ చేలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. వికలాంగులతో కలిసి నిరసనకు దిగారు బీజేపీ నేతలంతా. దాంట్లో పాయల్ శంకర్ కూడా పాల్గొన్నారు. వికలాంగులతో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరుతూ ఉన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. అయితే ఇది ముందే ఊహించిన పోలీసులు అసెంబ్లీ ఆవరణలో అంతా కూడా ఆంక్షలు విధించారు. భారీ స్థాయిలో అక్కడ పోలీసుల్ని కూడా మోహరించారు. ఇక వికలాంగులతో పాటు ఉపాధ్యాయుల సమస్యలపై కూడా తక్షణమే స్పందించాలి అంటూ ప్రభుత్వానికి కోరుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయులు కూడా అసెంబ్లీకి తరలివచ్చే అవకాశం ఉండడంతో అసెంబ్లీ ఆవరణ అంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. రైట్, మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇవాళ అటు బీజేపీ సిపిఐ రెండు కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. వికలాంగుల సమస్యలను నెరవేర్చాలి అన్నట్టు వికలాంగుల సమస్యలను ప్రస్తావిస్తూ ఇటు బీజేపీ సభ్యులు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడుతున్నాయి. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని అంటున్నారు. వీళ్ళ ర్యాలీకి సిపిఐ మద్దతు తెలుపుతోంది. ఇటు ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇటు ఉపాధ్యాయులు అటు వికలాంగులు రెండు వైపుల నుంచి అసెంబ్లీని ముట్టడించే అవకాశం ఉండడంతో ఇప్పుడు అసెంబ్లీ ఆవరణ అంతా కూడా పోలీసులను భారీగా మోహరించి ఉన్నారు. అటువైపు వెళ్లే వాహనాలన్నింటినీ చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరు కూడా అసెంబ్లీ ఆవరణలో తిరగొనడానికి ఆంక్షల్ని కూడా పెట్టి ఉంచారు. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. వెంకట్, అటు ఉపాధ్యాయ సంఘాలు ఇటు వికలాంగులు ఈ రెండు కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మొత్తం కూడా అసెంబ్లీ ఇవాళ నిన్న అంతా కూడా ధర్నాలతో ముట్టడిలతో అట్టుడికిన అసెంబ్లీ ఇవాళ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీజేపీ దివ్యాంగులకు సంబంధించిన అంశంలో వారితో అసెంబ్లీ
ముట్టడికి బయలుదేరింది. ర్యాలీగా బషీర్బాగ్ నుంచి వస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు దివ్యాంగులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కాసేపు రసబస కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలి అంటూ పరిష్కరించాలి, చర్చ చేయాలంటూ కూడా అసెంబ్లీలో ఇవాళ బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఖచ్చితంగా దివ్యాంగుల సమస్యలపైన అసెంబ్లీలో లేవనెత్తుతామన్నది ప్రధానంగా బీజేపీ ఇవాళ ప్రధాన ఎజెండాతో అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక రెండో అంశంకి వస్తే ఉపాధ్యాయులకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలి అన్నది రెండవ ప్రధాన ఎజెండాగా ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీకి ముట్టడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు గతంలో నుంచి కూడా పీఆర్సీ కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు అనేకం ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అన్నది ఉపాధ్యాయుల ఎజెండాగా ఇవాళ అసెంబ్లీ ముట్టడి ఉండనుంది. ఇక మూడో అంశంకి వస్తే ఇటు సిపిఐకి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదైతే భూముల్లో వేసుకున్నటువంటి గుడిసెలు కావచ్చు, నిర్మించుకున్నటువంటి పేదల ఇండ్లు కావచ్చు, వాటికి పట్టాలు ఇవ్వాలి అన్నది ప్రధాన ఎజెండాతో ఇవాళ సిపిఐ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇటు ఇందిరా పార్కు వేదికగా మహాధర్నా కూడా చేపట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల్లో పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు, చిన్నగా ఇండ్లు నిర్మించుకున్నారు. వారందరికీ తక్షణమే పట్టాలు ఇవ్వాలి. ఇల్లు కూల్చడం సరైన విధానం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే పేద ప్రజల ఇల్లు కూల్చడం సరైనది కాదన్నది సిపిఐ చెప్తా ఉంది. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల్లో పేద ప్రజలందరూ కూడా ఇవాళ ఇందిరా పార్కు రాబోతున్నారు. అక్కడ మహాధర్నా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా సిపిఐ భూదాన్ భూముల్లో ప్రజలకు పట్టాలు ఇవ్వాలన్న ప్రధాన ఎజెండాతో ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. అటు ధర్నా అనంతరం అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఒకసారి మనం అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. నిన్న ఏదైతే సిచ్యువేషన్ కనిపించిందో ఇవాళ కూడా అదే సిచ్యువేషన్తో పోలీసులు భారీగానే అటు వెహికల్స్ కావచ్చు, పోలీసు వెహికల్స్ కావచ్చు, ఇటు భారీ బందోబస్తు కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలన్న ప్రధాన ఎజెండాతో ఇటు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కావచ్చు, అట్లనే ఇటు బీజేపీకి సంబంధించిన దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒకవైపు దివ్యాంగులతో కలిసి అసెంబ్లీకి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి. ఇది ఇవాళ మొత్తం కూడా ఇటువంటి అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఇటు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు వస్తాయన్న సమాచారంతో మొత్తం కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న బీజేపీ విడతల వారీగా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు దానికి సంబంధించిన చర్యలు అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. చూడొచ్చు ముప్పేట దాడికి అటు వికలాంగులు, ఇటు భూదాన్ భూములు కోల్పోయిన వారు, అలాగే ఉపాధ్యాయులు కూడా దాడి చేసే అవకాశం ఉండడంతో అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా పోలీసుల పహారా మధ్య ఉంది. బ్యారికేడ్స్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వస్తున్న వారందరినీ కూడా అడ్డుకుంటూ ఉన్నారు.